మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం వ్యాకరణం అందరి వచనాలు మరియు కాలాలు చూస్తాం. చాలా ముఖ్యమైనదండి ఇది, తప్పకుండా గమనించండి. సంస్కృత భాషలో వచనాలు 3 రకాలుగా ఉంటాయి: ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అదే తెలుగు భాషలో 2. కన్ఫ్యూషన్ కాకండి, సంస్కృతము ఇది తెలుగు. ఓకే, ఏకవచనం బహువచనం, సింగులర్ ప్లూరల్ అంటాం కదండి, అదే. సో ఏకవచనం అంటే ఒక వస్తువును లేదా ఒక నామవాచకాన్ని మాత్రమే తెలియజేసేది ఏకవచనం. ఉదాహరణకి పుస్తకం, విద్యార్థి, కలం. బహువచనం అంటే 2 లేక అంతకంటే ఎక్కువ వస్తువులను గురించి తెలియజేసినదే బహువచనం. ఉదాహరణకి పుస్తకాలు, విద్యార్థులు, కళలు. తెలుగు భాషలో కొన్ని పదాలు నిత్య ఏకవచనాలుగా, కొన్ని పదాలు నిత్య బహువచనాలు కూడా ఉంటాయి. అంటే ఇది ఎప్పటికీ నిత్య ఏకవచనం, కొన్ని నిత్య బహువచనం అండి. ఎగ్జాంపుల్ చూడండి, రాగి, ఇత్తడి, వెండి, బంగారం. మనం వెండులు, బంగారాలు అని చెప్పలేము కదా, సో ఇవన్నీ ఏకవచనమే. అదే బహువచనం చూడండి, నీరు, పాలు, పళ్ళు, రాగులు. ఇవన్నీ ఎప్పటికీ బహువచనమే. అది మనం దీన్ని రాగిలు, రాగి, పల్ అట్లా మనం చెప్పలేము కదండి, అందుకే. కాలాలు చాలా ముఖ్యమైనదండి. ఇది 4 ఉంది: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అండ్ తదర్మకాలం. భూతకాలం చూడండి, జరిగిన కాలం గురించి. దీంట్లో తప్పనిసరి క్వశ్చన్స్ అంతా అడుగుతారండి. తిన్నాం, ఆడాం, వచ్చాం, పాడినాం అనేసి. అదే వర్తమానం అంటే తింటున్నాం, జరుగుతున్నది, ఆడుతున్నాం, వస్తున్నాం, పాడుతున్నాం, అలాగా. భవిష్యత్ అంటే ఏంటి, జరగబోయేది. తినబోతాం, ఆడబోతాం, రాబోతున్నాం, పాడబోతున్నాం అనేసి చెప్తుంది ఇక్కడ. ధర్మకాలం అంటే ఏంటి, వ్యక్తులు, పక్షులు, జంతువుల ధర్మాన్ని గూర్చి తెలియజేయడం. మనుషులు మాట్లాడటం, గాలి వీచడం, పక్షులు ఎగరటం. అంటే తధర్మంగా చెప్పేదాన్ని తధర్మకాలం అని చెప్తారండి. తప్పకుండా మీరు నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.